హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సార్థక్ వన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బీజేపీకి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై అయితే ఫోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బండిని టార్గెట్ చేస్తూ అయితే సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే వస్తున్నాయి. అయితే ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ ఒక అమ్మాయితో తిరిగినట్లుగా అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు పలు ప్రాంతాలకు కూడా తిరిగారు. అయితే ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే అమ్మాయి ఇష్టంతోనే అబ్బాయితో తిరిగినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే పోక్సో చట్టం ప్రకారం ఏంటంటే అమ్మాయి మైనర్ అయి ఇష్టపూర్వకంగా కూడా కలిసి తిరిగినా కూడా నేరం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మాయి ఏజ్ గురించి అయితే ఇక్కడ డిస్కషన్ అయితే వస్తుంది. అమ్మాయి ఏజ్ 17 ఇయర్సా లేదా మేజర్ అయిందా అని చెప్పేసి కూడా ప్రెసెంట్ అయితే కొన్ని సందేహాలు అయితే తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు బండి సంజయ్ టార్గెట్గా ముఖ్యంగా ఒక వర్గం అంటే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా అయితే బీఆర్ఎస్ కూడా బండి సంజయ్ని టార్గెట్ చేసింది. సో మనం చూసుకోవచ్చు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే పోస్టర్లు కూడా వేయడం జరిగింది అబ్స్కాండ్ బండి భగీరథ అని చెప్పేసి కూడా. అయితే బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే బండి సంజయ్ బీజేపీలో మంచి ప్రజాదరణ ఉన్న నేతగా ఉన్నారు. మనం చూసుకోవచ్చు గతంలో బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పుడు కూడా బీజేపీకి మంచి ఊపు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ బండి సంజయ్ బలమైన నాయకుడిగా ఉంటే భవిష్యత్తులో అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ని వీలైనంత ఎక్కువగా డ్యామేజ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా ద్వారా అలాగే పార్టీ ద్వారా కూడా బండి సంజయ్ మీద కూడా ఎదురుదాడి చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు బండి సంజయ్ ఒక బీసీ నేతగా ఉన్నాడు, బలమైన నేతగా ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ సీఎం అని ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అయితే బీసీలను ఎదగనీయకుండా చూడాలని చెప్పేసి కూడా ఒక వర్గం బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో మొత్తానికి న్యాయస్థానం అనేది న్యాయం నిర్ణయించాలి. అమ్మాయి ఏజ్ 17 కాదా మేజరా కాదా అని న్యాయస్థానం నిర్ణయించాలి. కానీ చాలా మంది అమ్మాయి మైనరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మన కోర్టు నుంచి ఒక తీర్పు అయితే రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గ్యాప్లోనే బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ అయితే చాలా పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ చేసిందంటే బీజేపీ బలహీనపడుతుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము బలపడవచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. సో కాంగ్రెస్ని కాకుండా బీజేపీని బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తుందంటే ఎట్లాగా కాంగ్రెస్ కాస్త ప్రజలు చులకనైంది, ప్రజలు కాంగ్రెస్ పట్ల ప్రజలు వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ పుంజుకోకుండా ఉండడానికి అయితే బండి సంజయ్ని టార్గెట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది.